వెల్కమ్ టు టీనేజ్ న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ కొన్ని రోజులు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీకు అందించలేకపోయాం, దయచేసి క్షమించండి. సో ఇక నుంచి మార్నింగ్ న్యూస్, ఈవినింగ్ న్యూస్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి మీకు క్షమాపణ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక నుంచి మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్, ఈవినింగ్ న్యూస్ రెగ్యులర్గా జరుగుతుంది, రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, ఇవాళ వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఇవాళ వెలుగు దినపత్రికలో మొదటి వార్త, తెచ్చుకున్న కేదార్నాథ్ ఆలయం అయితే మొత్తానికి ఓపెన్ అయిపోయింది. సో దానికి సంబంధించిన వార్త. చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకుంది. శుక్రవారం 12,000 మంది భక్తులు హాజరయ్యారు. నేపాల్, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుంచి 54 రకాల 108 క్వింటాల పూలను తీసుకొచ్చి ఆలయాన్ని అలంకరించారు. ఈ యాత్ర నవంబర్ 3 వరకు కొనసాగుతుంది. సో మొత్తానికి 6 నెలలు బంద్ ఉంటుంది కదా, అప్పుడు మొత్తానికి మళ్ళీ మంచు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎండాకాలం కదా, ఆ విధంగా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నవంబర్ వరకు కొనసాగుతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. సో ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పాక్పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్, ఆ దేశాన్ని FATF గ్రే లిస్ట్లో చేర్చేందుకు యత్నం. IMF సాయం పైన ఆందోళనకు సిద్ధం. ఇండియన్ మిలిటరీ స్ట్రైక్ భయంతో POKలో మదర్సాలు క్లోజ్. దాంతోపాటు 2 నెలలకు సరిపడా ఫుడ్ నిల్వ చేసుకోండి. POKలో ప్రజలకు పాక్ అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క యుద్ధానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఫైటర్ జెట్ల గర్జన, గంగా ఎక్స్ప్రెస్ వేలో ల్యాండింగ్, టేకాఫ్లు చేపట్టిన IAF అని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన కొనసాగింపుగా ఉందన్నట్టు. ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో రఫేల్, మిరాజ్, మిగ్ జాగ్వార్, దాంతోపాటు హెర్క్యులస్ యుద్ధ విమానాల చక్కర్లు రాత్రి వేళ కూడా ల్యాండింగ్ సౌకర్యం. దేశంలో ఈ ప్రత్యేకత ఉన్న ఒకే ఒక ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం అనేది రగిలే ఛాన్సెస్ ఉంది, యుద్ధం అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ పాకిస్తాన్ ఎందుకు ఇంతగానో దూసుకొస్తుంది, అక్కడ పెద్దగా బలం లేదు కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఒకటే విషయం ఏంటంటే, ఇక్కడ చైనా సహాయం ఏమైనా తీసుకుంటుందా, లేకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ సహాయం ఏమైనా తీసుకుంటుందా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ సహాయం ఏమైనా తీసుకుంటుందా, లేకపోతే ఇతర దేశాల సహాయం ఏమైనా తీసుకుంటుందా? ఇంత పెట్టున ఎందుకు ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రముఖలు ఎందుకు దాడులకు దిగుతున్నాయి? అంత కెపాసిటీ లేదని తెలిసి ఆ పాకిస్తాన్కి తెలియదా? అక్కడ ఉన్న దేశం పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉంది, ప్రజల పరిస్థితి. ఆ ప్రజల పరిస్థితి ఆ విధంగా ఉన్నా అక్కడ నిలదొక్కుకోకుండా ఇక్కడ భారతదేశం పైన ప్రతిసారి ఎందుకు అలా చూస్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే, శాంతి భద్రతల నేపథ్యంలో ఖచ్చితంగా శాంతిని నెలకొల్పే విధంగా భారతదేశం ఎందుకు ఉంటుందంటే, అక్కడ కొంతమంది మాత్రమే ఉగ్రవాదులు ఉన్నారు, తీవ్రవాదులు కొంతమందే ఉన్నారు, వాళ్ళే పనికిరానోళ్ళు. కానీ మిగతా వాళ్ళు సామాన్య జనం. సో ఆ సామాన్య జనాలు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి భారతదేశం ఖచ్చితంగా శాంతి భద్రతల నేపథ్యంలో కంప్లీట్గా శాంతిని నెలకొల్పాలని చెప్పేసి చూస్తుంటుంది అన్నట్టు. ఇది మాత్రం ఈ పాకిస్తాన్కి అర్థం కాదు. పిచ్చోళ్ళు అక్కడ ఉన్న దేశంలో ఉన్న ప్రజలు అలమటిస్తుంటే కూడా వాళ్ళు ఇంకా ఇతర దేశాలతో పోటీ పడాలి అనే విధంగా లేకుండా ఇతర దేశాలపైన దాడులకు దిగుతుంటారు. ఐటమ్ గారి పరిస్థితి అది. సో ఇక్కడ ఇతర దేశాలు వాళ్ళకేమైనా సహకరిస్తున్నాయా, ఆ కోణంలో కొంతవరకు ఆలోచిస్తే బాగుంటుంది అన్నట్టు. అంత పట్టు ఉంది కాబట్టి, ఎందుకంటే అణ్వస్త్రాలు ఉన్నాయి, మన అణ్వస్త్రం ఎట్లయినా మనం ప్రయోగించవచ్చు, మనం ఏదైనా చేయగలుగుతామని చెప్పేసి భారత్ ఎంత ధీమాగా ఉన్నా అని కొంతవరకు మనము అణ్వస్త్రాల దృష్ట్యా పెట్టుకుంటే మనది 6వ స్థానం 5వ స్థానంలో ఉన్నాం మనం ఇండియా. ఎందుకంటే రష్యా ఉంది, అమెరికా ఉంది, వాళ్ళు బలంగా ఉన్నారు. వాళ్ళ యొక్క అలాగా పక్క దేశాలు ఏమన్నా సపోర్ట్ తీసుకుంటున్నాయా? చైనా కూడా ఉంది పక్కన, వాళ్ళ సపోర్ట్ ఏమైనా తీసుకుంటున్నారా? ఏ విధంగా జరుగుతుందనే కోణంలో కూడా ఆలోచిస్తే కూడా బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి పాకిస్తాన్కి మాత్రము చెంపపెట్టు లెక్కల మాత్రం దేశం మొత్తం రగులుతుంది. ఒక్కసారి మనం మొత్తం కదిలితే మాత్రం ఆడ దేశం ఏముండదు. ఈ పక్కన ఎడారి నుంచి ఇసుక తీసుకుపోయినా, ఆ పక్కన మంచు తీసుకుపోయినా మొత్తానికి కప్పెట్టచ్చు, పెద్ద విషయం కాదు. కానీ ఆ పిచ్చోళ్ళకి అర్థమైతలేనట్టుంది పరిస్థితి. అక్కడున్న సామాన్య జనాలు ఇబ్బంది పడతారు. ఆ సామాన్య జనాల గురించి ఆలోచన చేసే ఇండియా ఇంతవరకు ఆగింది.
ఒక్కసారి కన్నెర చేస్తే మాత్రం సినిమా సూపర్ ఉంటుంది ఆడ. సో దానికి సంబంధించిన వార్త. ఇయాటి నుంచి దోస్తు రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలో సర్కారు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసము దోస్తు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు 3 విడతల్లో చేపట్టనున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఒక విషయం ఏంటంటే ఈ యొక్క ఫీజుల విషయంలో మాత్రం అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి కదా, ఇప్పుడు 1 అంటారు, 2 3 అంటారు, ఏదో కథలు చెప్తారు. మొత్తానికి మాత్రము ఫీజులు మాత్రము దొబ్బుగా తింటారు. ఇక్కడ విద్యా సంస్థలు విద్యను అందించే దృష్ట్యా కొంత కోణంలోనే ఉన్నా కానీ దాదాపు 78% మాత్రం బిజినెసే చేస్తున్నారు ఆడ. విద్యా సామాన్యులకు దక్కట్లేదు. ఇప్పుడు నిన్న మొన్న రిజల్ట్స్ చూడొచ్చు, ఇంటర్ ఫలితాలు చూడొచ్చు, లేకపోతే 10th క్లాస్ ఫలితాలు చూడొచ్చు. ఈ 2 ఫలితాల దృష్ట్యా పెట్టుకుంటే గవర్నమెంట్ ఎక్కువ కీలకంగా ముందుంది. గవర్నమెంటే అన్నింటికన్నా ముందు స్థాయిలో పరిగెడుతుంది. సో అక్కడ అన్ని ఫ్రీ ఫెసిలిటీస్, మళ్ళీ ఫుడ్ కూడా ఫ్రీనే ఉంటుంది. ఆ విధంగా అక్కడ చదువుకోవడమే బెటర్గా ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ సంస్థలు కొంతమంది మాత్రము దోచుక తింటుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాత్రము ఇంతే ఫీజు, ఈ విద్యార్థికి ఇంతే ఫీజు, ఈ క్లాస్కి ఇంతే ఫీజు అని చెప్పేసి మాత్రము ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పెడితే కూడా బాగుంటుంది. లేకపోతే మాత్రం సామాన్యులు అలమటిస్తారు. మధ్యతరగతి వాళ్ళు మరీ మేము ప్రైవేట్లో చదివిస్తున్నామని ఒక పేరు ఉంటుంది తప్ప ఆడ మాత్రం ఫీజులు కట్టలేక నానా అవస్థలు పడి అప్పులపాలై ఇబ్బందులు పడుతుంటారు. సో దీనిల మీద కొంత ఫీజు కూడా అందుబాటులో ఉండేటట్లు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పాక్కు గుణపాఠం చెప్పాల్సిందే అని చెప్పేసి పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా స్ట్రాంగ్ యాక్షన్ ఏది అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది అన్నట్టు. కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తాం ప్రకటించిన సిడబ్ల్యూసి. దాంతోపాటు కులగణన టైం లైన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. రిజర్వేషన్లు 50% పరిమితిని తొలగించాలి, మా పోరాటం వల్లే కులగణనకు కేంద్రం నిర్ణయం, దాన్ని పూర్తి చేసేదాకా పార్టీ కేడర్ పోరాడాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానాలు. ఏఐసిసి చీఫ్ ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలో సమావేశం. సోనియా, రాహుల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు. తెలంగాణ కులగణన వల్ల సీఎం రేవంత్ ప్రజెంటేషన్ అని చెప్పేసి కులగణనపై ప్రజెంటేషన్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికైతే ఇక్కడ మాట్లాడేది పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైన యాక్షన్ ఏది అని చెప్పేసి ఈ యొక్క ప్రతిపక్షం అడుగుతుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆల్రెడీ జరిగినా కానీ మనం కామ్గా ఉన్నట్టుంది, మీరు యాక్షన్ తీసుకోండి తొందరగా అన్నట్టుగా వస్తుంది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ అధికార ప్రభుత్వం కూడా ఒక చర్చనీయాంశంగా అన్ని రకాలుగా వెళ్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచ దృష్ట్యా నరేంద్ర మోడీకి ఒక విలువ ఉంది. సో ఇక్కడ మాత్రం ఆ విలువను పక్కన పెట్టేసి మరి ఆయన దిగుతున్నాడు. ఒక్కసారి ఇండియా దిగితే ఎట్లుంటుంది అన్నట్టుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఆ వేళ వెళ్తున్నారు. కాకపోతే తొందరగా జరగాలి. ఒకప్పుడు పుల్వామా దాడిలో జరిగిన ఘటన తెలుసు, ఇప్పుడు పహల్గామ్ దాడి. సో ఈ ఘటనలనే ప్రతిసారి కాముకున్నంత మాత్రాన వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఒక్కసారి రెచ్చిపోవడం మనం చేస్తే ఎట్లుంటుందో కూడా దానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఎట్లుంటుందో చూడాలన్నట్టు. ఆ విధంగా మొత్తానికి తొందర యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఇక్కడ అసదుద్దీన్ కూడా చెప్పినాడు పాకిస్తాన్ పైన వెంటనే యాక్షన్ తీసుకోండి అని. ఏ విధంగా అయినా అని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్రంకి కేంద్ర ప్రభుత్వానికి అందరూ మద్దతు ఇస్తున్నారు అన్నట్టు. సో బీజేపీ ప్రభుత్వం తొందర చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది. సో దానికి సంబంధించింది ఈ కులగణన వచ్చి టైం లైన్ పెట్టండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కులగణన ఆల్మోస్ట్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ నవంబర్ ఆ పొజిషన్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కొంత వినికిడిగా ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే కులగణన చారిత్రాత్మక నిర్ణయం, కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా చారిత్రాత్మకం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు కులగణన జరగలే. జనగణనతో పాటు కులగణన, జనగణన ఇంతకుముందు మొన్న కరోనా టైం వల్ల కరోనా ఎఫెక్ట్ వల్ల జనగణన కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు జనగణన కులగణన రెండు కలిపి చేస్తున్నందుకు కేంద్రానికి మనము నిజం చెప్పాలంటే ఇది హర్షించదగ్గ విషయం. దాంతోపాటు ప్రతి ఒక్కరం వాళ్ళకు మంచి సపోర్ట్ కూడా ఇవ్వాలి, మంచి మాట ఇది. సో మొత్తానికి దీనికి సంబంధించి తెలంగాణలో జరిగినందుకే ఆ విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది. ఎవరు చేస్తే ఏముంది, మొత్తానికి ప్రజలకు మంచి జరిగితే చాలు, ఆ విధంగా ఇది వార్త. సో అమరావతికి సహకరిస్తా అని చెప్పేసి నిన్న అమరావతిలో అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో మొత్తానికి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా మళ్ళీ నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ కొన్ని
శంకుస్థాపనలు అయితే చేయడం జరిగింది, ప్రారంభోత్సవాలు చేశారు. సో దానికి సంబంధించిన వార్త. వికసిత్ భారత్ లక్ష్యానికి ఏపీ గ్రోత్ ఇంజన్ కావాలి అని చెప్పేసి ప్రధాని మోదీ అంటున్నాడు. దాంతోపాటు నేను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్నా, రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు వెల్లడి. ఏపీలో అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చిన ప్రధాని మోదీ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు జలదోపిడికి ఏపీ సర్కార్ మరో స్కెచ్, తాగునీళ్ళ పేరుతో ఇంకో 10 టీఎంసీల ఇండెంట్ అని చెప్పేసి. దాంతోపాటు సాగర్కు కుడికాల్వ నుంచి నీళ్లు తీసుకెళ్తామని బోర్డుకు లేఖ. ఇప్పటికీ కోటాకు మించి నీటిని ఎత్తుకెళ్తున్న పక్క రాష్ట్రం. ప్రస్తుతం సాగర్ శ్రీశైలంలో వాడుకోవడానికి ఉన్నవి 15 టీఎంసీలే. ఇక్కడ 10 టీఎంసీలు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది, తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్నదంతా 15 టీఎంసీలే వాటర్. ఇక్కడ తాగునీళ్ళు కూడా గతి లేవన్నట్టు. సో మొత్తానికి ఇరిగేషన్ శాఖలో ఏం జరుగుతుందో కూడా చూడాలి. అక్కడున్న ఇరిగేషన్ శాఖ మాత్రం వాళ్ళు దుమ్ములేసుకున్నట్టు మొత్తానికి ఆ జనకచర్ల కావచ్చు, బనకచర్ల కావచ్చు, ఓ రకంగా ఏమనాలనో కూడా అర్థం కాని పరిస్థితి. శ్రీశైలం నుంచి సాగర్ నుంచి నీళ్లు దోడుకొని పోతూనే ఉన్నారు. కానీ మన ఇరిగేషన్ శాఖ మాత్రం వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ కూర్చుంటేనే మన రాష్ట్రంలో మనకు నీళ్లు ఉంటాయి. ఇప్పటికే తాగునీరు లేక చాలామంది అవస్థలు పడుతున్నారు. మరి ఉన్న నీళ్ళను కూడా బయట వాళ్ళు ఎత్తుకపోతుంటే కూడా కామ్ డౌన్ ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. సో దీని మీద ఒకసారి చూస్తే కూడా బాగుంటుంది. సో మొత్తానికైతే అమరావతికి ప్రత్యేక నిధులు కూడా ఇస్తున్నట్టుగా ఈడ ఒక లెక్క చూడవచ్చు అన్నట్టు రాష్ట్రం, ఎందుకంటే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా. సో ఆ విధంగా అన్నట్టు. సో దాంతోపాటు ఢిల్లీని ముంచెత్తిన వాన, భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది, జనజీవనం అస్తవ్యస్తమైంది. ఓ ఇంటిపై చెట్టు కూలడంతో 4 చనిపోయారు. వర్షం ఈదుడుగాల కారణంగా 3 విమానాలను దారి మళ్లించారు. 200కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయని చెప్పేసి మొత్తానికి ఢిల్లీలో వాన ముంచెత్తింది. వరదలు చాలా వచ్చినాయి, విభత్సంగా జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 7వసారి ఓడిన సన్ రైజర్స్, భారీ టార్గెట్ చేజింగ్లో బ్యాటర్లు ఫెయిల్ అవ్వడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 7వసారి ఓడిపోయింది. సో దాంతోపాటు శుక్రవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 38 రన్స్ తేడాతో హైదరాబాద్ను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 224 స్కోర్ చేయగా సన్ రైజ్ 186 రన్స్ చేసి ఓడింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది క్రీడలకు సంబంధించిన వార్త. సో దానికి సంబంధించింది. సో దాంతోపాటు కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్ సమస్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఒక్కొక్కరి నుంచి 2 అంతకు మించి అప్లికేషన్లు, దీంతో ఆలస్యం అవుతున్న వెరిఫికేషన్. ఈ గతంలో వచ్చేసి 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడున్న రేషన్ కార్డుల పరిస్థితి కూడా గదే. ఇప్పుడు వచ్చి కూడా ఆల్మోస్ట్ ఇది 2వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడన్నా వస్తాయో లేదు, ఎప్పుడు వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఇవి కనీస సదుపాయాలు అన్నట్టుగా ఇప్పుడు రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్నది కనిపిస్తుంది కదా, మంచిది. పోయిన నెల ఇచ్చారు, ఈ నెల కూడా ఇస్తారు, మంచిది, సంతోషం. కానీ ఒక విషయం, రేషన్ కార్డు లేని వాళ్ళకి బియ్యం ఏడున్నాయి, మరి అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి కదా. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరు అప్లికేషన్లు ఎక్కువ పెట్టుకున్నారంటే ఇప్పుడు వస్తుందో అని చెప్పేసి నెల తర్వాత మళ్ళీ నెల తర్వాత ఆన్లైన్లో వచ్చినాయి. మరి ఇక్కడ ప్రజావాణి పెట్టినట్టుగా లేకపోతే ప్రజాపాలన పెట్టినట్టుగా అక్కడ తీసుకున్న అప్లికేషన్లు ఇక్కడ పోయినాయి. అధికారులు మీ ఇంటికి వచ్చిరని చెప్పేసి అన్నారు. ఆన్లైన్లో పెట్టినేమో ముందుకు జరిగినాయంట. చూడండి ఇక్కడ 19 లక్షల అప్లికేషన్లు 3 దశల్లో ఎంక్వైరీ. మీ సేవ అప్లికేషన్లకు మాత్రము స్పీడ్గా క్లియరెన్స్. వీటిలో 4 లక్షలకు గాను 1.57 లక్షల దరఖాస్తులను అప్రూవల్. ఇవి కాక మార్పులు చేర్పుల కోసం మరో 20 లక్షల అప్లికేషన్లు. వీటిలో ఇప్పటికే 15.93 లక్షల అప్లికేషన్లు క్లియర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి ఇక్కడ మీ సేవ అప్లికేషన్స్ మాత్రం స్పీడ్గా క్లియరెన్స్ వచ్చేసింది. సో అది పరిస్థితి. మరి ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి ఇంటింటికి వచ్చి లేకపోతే ఊరూరికి వచ్చి అక్కడ మీటింగ్లు పెట్టి తీసుకున్నారు కదా, అవి ఎక్కడ పోయినాయి? ఈ 2 సార్లు తీసుకున్నారు మళ్ళీ అవి. కాబట్టి దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తే కూడా బాగుంటుంది. మరో విషయం ఏంటంటే గ్రామాల వారీగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. గ్రామాల వారీగా ఈ యొక్క ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి ఇల్లున్నోనికే ఇల్లు ఇవ్వడం, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వడం, ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ప్రతి గ్రామంలో లొల్లే జరుగుతుంది, ఇష్యూ జరుగుతుంది. ప్రభుత్వం దాని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఉన్నోనికి ఇస్తే ఏమవుతుంది, వాడు గ్లూకోజ్ ఇస్తామనుకో వానికి కొవ్వు వస్తుంది.
లేనోనికి ఇచ్చి వాడికి పేదోనికి ఇచ్చి లేకపోతే వాడు రోగిగా ఉన్నప్పుడు ఇస్తే వానికి ఆ గ్లూకోజ్ ఇస్తే వాడు శక్తివంతుడు అవుతాడు. ఆ శక్తివంతుడు అయిపోయి బయట పని చేస్తాడు. దానివల్ల ఎకనామికల్గా ముందరికి వెళ్ళిపోతుంది. అన్నీ వాడు కొనుక్కొని వాడు తింటాడు. కానీ ఉన్నోనికి ఇస్తే ఏమవుతుంది చెప్పు, బలం కాస్త కొవ్వు అవుతుంది, ఆడ అహంకారం అవుతుంది. ఆ విధంగా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది ప్రభుత్వం. ప్రతి గ్రామంలో అదే పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలో మాకు ఎన్నో న్యూస్లు వస్తున్నాయి. అన్ని న్యూస్లలో అదే పరిస్థితి. నిన్న చెన్నూరులో చూడండి, చెన్నూరులో జరిగిన పరిస్థితి అంటే ఓసారి ఏకంగా అప్లాడు ఆత్మహత్య యత్నం చేసిండు. ఒకడేమో కంప్లీట్గా ఏమంటారు వాటర్ ట్యాంక్ ఎక్కిండు. మాకెందుకు ఇవ్వరు ఇండ్లు, మేము అర్హులం కదా అని. అర్హులైన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అక్కడ ఉన్న కమిటీలు ఏం చేస్తున్నాయంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినట్టు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లే చేస్తే ఏం విలువ? ఈ ప్రభుత్వాన్ని చేంజ్ చేసుకున్నట్లు ఏం లేదు ఇక్కడ. అట్లా కూడా ఉంది. దయచేసి దీనిలో మీద ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు, కీలక నేతలు ఖచ్చితంగా ప్రత్యేక ఫోకస్ పెడితే బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. ఆ అభ్యర్థి ఆన్సర్ షీట్లు సమర్పించండి. గ్రూప్ 1 ఎగ్జామ్పై విచారణలో టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు. విచారణ జూన్ 11కు వాయిదా అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూసుకుందాం. దేశమంతటా కులగణన కాంగ్రెస్ విజయమే అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి తెలంగాణ మోడల్ను కేంద్రం అనుసరిస్తున్నది అని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్తున్నాడు. మొత్తానికి రాష్ట్రంలో కులగణన వ్యతిరేకించిన వాళ్ళు ప్రధాని ప్రకటనతో జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. బీసీ బిల్లులను రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ బీసీ ప్రజాప్రతినిధులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న గవర్నర్ను కలవడం జరిగింది. ఈ యొక్క న్యూస్ కూడా మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు కదా, ఆ యొక్క రాష్ట్రపతికి పంపించినందుకు ఇది ఒక రోల్ మోడల్ లాగా మారింది మన యొక్క తెలంగాణ. ఇక్కడున్న కులగణన దేశవ్యాప్తంగా కూడా అలాగే వెళ్తుంది. మొదటి అడుగు మనమే వేసినాం కాబట్టి అని చెప్పేసి అది రాహుల్ గాంధీ వల్ల, ఇటు కాంగ్రెస్ నేతల వల్ల జరుగుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతల ప్రశంసలు అన్నట్టు ఒక రకంగా. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఏసీబీ కస్టడీకి ఈఎన్సీ హరిరామ్ అని చెప్పేసి 5 రోజుల పాటు విచారించి ఆస్తుల లెక్కలు బయటకు తీయనున్న అధికారులు. 36 ఏళ్ల సర్వీస్లో జీతభత్యాలు, 6.75 కోట్ల ఖర్చులు, 3.5 కోట్లు మిగిలినవన్నీ ఆదాయానికి మించిన ఆస్తులే. ప్రాథమిక దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నది కొంతే. బినామీ లెక్కలు తెలిస్తేనే పూర్తి క్లారిటీ అని చెప్పేసి ఇక్కడ ఈఎన్సీ హరిరామ్, ఈయనతోటే ఇంత బడ్జెట్ ఉందంటే ఈయన పైన ఉన్న ప్రజాప్రతినిధులతోటి ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఎవరెవరు తిన్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు మొన్న కల్వకుంట్ల కవిత ఒక మాట అన్నది అన్నట్టు, సమకూలతగా సామాజికవేత్తల ఏమంటారు సమానంగా లేదు ఎవరికి, అందరిలో ఒక ఏమంటారు ఎకనామికల్ ఎవరు సెట్ కాలేరు అనే విధంగా మాట్లాడినారు. సంతోషం, మంచి మాట. కానీ ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? దాదాపు ఇక్కడ లక్షల కోట్లు. ఇప్పుడు మనకు ఇంత బడ్జెట్ ఉందని చెప్పేసి అన్నారు. ఈ యొక్క లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఆ బడ్జెట్ ఎక్కడ పోయింది? మరి ఆ బడ్జెట్ మొత్తం ఎవరితో ఉంది? సో ఆ విధంగా కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది కదా. మీకేమో ఫామ్ హౌస్లో మీద ఫామ్ హౌస్లో, ఇక్కడ సామాన్యుడికి మాత్రం కనీసం వాడు ఉండడానికి ఇల్లు కూడా గతి లేదు. అది కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు వందల ఎకరాలు ఇతర దేశాల్లో మీకు ఫామ్ హౌస్లు, మళ్ళా ఇతర దేశాల్లో కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. ఈ విధంగా ఉందన్నట్టు. ఈయన హరిరామ్ను కాదు, వెనకాల ఉన్న వాళ్ళను, మెయిన్గా ఉన్న వాళ్ళని పట్టుకుంటే బాగుంటుంది. అవి ఎందుకు ముందలు కోతలేవో కూడా ఆలోచన చేయాలి. సో దాంతోపాటు బోనస్ కోసం తెలంగాణకు ఏపీ వడ్లు అని చెప్పేసి మన బార్డర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ దళారుల దందా. ఆ రాష్ట్రంలో తక్కువకు కొని మన ఐకేపీ కేంద్రాల్లో విక్రయం అని చెప్పేసి కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కు. 3 రోజుల కింద హలియా మార్కెట్కు ఏపీ నుంచి 50 లారీలు ఎంక్వైరీ ప్రారంభించిన అధికారులు. వాడపల్లి వద్ద 7 లారీల సీజ్. బార్డర్లో చెక్పోస్టులు, లారీలను అనుమతించాలని డ్రైవర్ల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వాడతాం. మొత్తానికైతే ఇక్కడ బోనస్ ఇస్తున్నారు కదా వడ్లకు, సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నారు కాబట్టి ఏపీ నుంచి తీసుకొచ్చి కూడా ఇక్కడ అమ్మేసి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు కాదు ఇక్కడ వచ్చేది, ఏపీ వాళ్ళు దళారులు చేస్తున్న లెక్కలు ఇవన్నీ. ఇక్కడ మాత్రము ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్క అయిపోయారు. మంచి మాట, కానీ వాడు తీసుకుపోనికే మంచి మాట ఇది. ఇక్కడ మాత్రం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు వచ్చేసి రోడ్ల మీద కూర్చుంటారు. అక్కడ అది జరుగుతుంటే ఇక్కడ ఇది జరుగుతుంది.
ఎవరికి లబ్ధి జరుగుతుంది చూడండి. ఇక్కడ కామ్గా ఉంటే దోచుకున్నోనికి దోచుకున్నంత అన్నట్టుంది కథ ఇది. సో ఇది మొత్తానికి ఇక్కడ మనకు తీన్మార్ చూడొచ్చు. సామాజిక తెలంగాణ రాలే అని చెప్పేసి కల్వకుంట్ల కవిత అన్నది కదా మొన్న మన మేడే రోజు అన్నది అన్నట్టు. సో దానికి సంబంధించింది. అందుకే సారు బయటికి రాలేకపోతున్నారులే అంటే అందుకే సారు బయటికి రాలేకపోతున్నారులే అని చెప్పేసి ఇక్కడ వెలుగు దినపత్రిక చెప్పకనే చెప్తున్నాను డైరెక్ట్. సామాజిక తెలంగాణ అనేది అందరికీ సమానంగా జరిగినట్టుగా లేదు ఇక నిజంగానే. ఎందుకంటే ఉన్నోనితోటే ఉన్నాయి, వాళ్ళతోటే దోచుక తిన్నారు కాబట్టి వేల కోట్లు మొత్తం ఫామ్ హౌజులు, ఎకరాల పొలాలు ఇష్టం వచ్చినట్టు దోపిడీ అవన్నీ చేసి సంపాదించి వెనకాల పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నోనికి మాత్రం యాదిగతి లేదు. సో ఇది మొత్తానికి వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఆంధ్రప్రభ దినపత్రికలో అమరావతి కాంక్రీట్ నిర్మాణం కాదు, కళల సౌధానికి పునాది, స్వర్ణాంధ్ర విజన్కు అమరావతి శక్తినిస్తోంది, వికసిత్ భారత్ లక్ష్యాన్ని అదే స్వర్ణాంధ్ర బలోపేతం చేస్తుందని చెప్పేసి ఇక్కడ వార్త. అమరావతి సభలో ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి మొత్తానికి మోదీ మాటలను ఇక్కడ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించింది ఓ శక్తి అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి, చారిత్రక పరంపర ప్రగతి కలగలిసిన నేల ఇది, భారత్ గ్రోత్ ఇంజన్గా ఏపీ, భారత్ రాజధాని పూర్తయితే జీడిపి సూపర్, పోలవరం సహా కీలక ప్రాజెక్టులన్నీ వేగవంతం, రికార్డు స్పీడ్తో పూర్తి చేయడానికి సహకరిస్తామని చెప్పేసి మొత్తానికి నరేంద్ర మోడీ అన్న మాటలు ఇవన్నీ. వికసిత్ ఏపీ అనేది ఎన్టీఆర్ కళ, ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా ఆయన కళ అని చెప్పేసి. బాబు పవన్ ఇది మనమే నెరవేర్చాలి, మీతో పాటు నేను భుజం కలుపుతా అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళకి సహకరించే విధంగా మాట్లాడుతున్నట్టు. సో దాంతోపాటు అమరావతి రాజధాని రీలాంచింగ్లో ప్రధాని మోడీ 50,000 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. సో దాంతోపాటు నాగాలంగలో మిసైల్ టెస్టింగ్ రేంజ్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిండు. సో మెయిన్గా ఏమేమి ఉన్నాయో దాంట్లోకి మొత్తం శంకుస్థాపన చేసి మొత్తానికి 50,000 కోట్లకు సంబంధించిన ఈ యొక్క శంకుస్థాపనలు అనేటివి చేయడం జరిగిందన్న. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అదేవిధంగా చంద్రబాబును చూసే నేర్చుకున్న, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఐటీని ఉపయోగించడాన్ని గమనించా, నేను అదే అలవాటు చేసుకున్నా, పెద్ద ప్రాజెక్టులు చేయడంలో నిష్ణాతుడు అని చెప్పేసి చంద్రబాబుపై ప్రధాని ప్రశంసలు కురిపించిండు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది ఏపీకి సంబంధించిన వార్త. దాంతోపాటు హైవేపై వాయుసేన గంగా ఎక్స్ప్రెస్ వే పై విన్యాసాలు, రాత్రి పగలు టేకాఫ్ తీసుకునేలా రహదారిపై ఏర్పాట్లు, ఆధునిక సాంకేతికతో 3.5 కిలోమీటర్ల రన్వే, యూపీలో షాజహాన్పూర్లో ప్రారంభం, రఫేల్ సుఖోయ్ 30 మీరేజ్ యుద్ధ విమానాల ట్రయల్స్ అని చెప్పేసి ఇక్కడ పాల్గొన్న రవాణా విమానాలు, హెలికాప్టర్లు అని చెప్పేసి మొత్తానికి ఈ యొక్క యుద్ధ విమానాలు అనేటివి రన్వేలపై దిగుతున్నాయి. సో దానికి సంబంధించిన వార్త. పాక్పై ఆర్థిక దాడి, వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు భారత్ ఎత్తుగడలు, నిధులపై ఎఫ్ఏటిఎఫ్ అని చెప్పేసి కట్టడికి ప్రయత్నాలు, గ్రే లిస్ట్లో చేర్చుకునేలా ఒత్తిడికి ప్రయత్నాలు, $7 మిలియన్ల ప్యాకేజీ కోసం పాక్ తహతహ అని చెప్పేసి దానికి సంబంధించిన మొత్తానికి పాక్ను దెబ్బతీసే విధంగానే ఇక్కడ లెక్కలు జరుగుతున్నాయి అన్నట్టు. అటు IMF సాయాన్ని అడ్డుకునే యత్నాలు, 2 నెలల సరిపడా ఆహారం సిద్ధం చేసుకోండి, ప్రజలకు సూచించిన POK ప్రధాని అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి POKని కూడా మనం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఓ లెక్క మీద జరుగుతున్నట్టుగా కూడా దీన్ని చూడవచ్చు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 50% కోట ఎత్తేయాల్సింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఉగ్రవాదంపై పోరుకు కేంద్రం వ్యూహం ఏది అని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇందాక అన్నది కదా. సో దానికి సంబంధించిందే మళ్ళీ చెప్తున్నట్టు ఈ యొక్క ఆంధ్రప్రభ కూడా చెప్తుంది అదే మాట. కాల వ్యవధి ప్రకటించకుండా కులగణన ప్రకటన ఎప్పటిలోగో పూర్తి చేస్తారో వెల్లడించాలని చెప్పేసి దేశమంతా మద్దతిస్తున్న స్పష్టత లేని ప్రభుత్వం అని చెప్పేసి CWC భేటీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే చెప్తున్నాడు. సో దానికి సంబంధించింది ఏం చేస్తున్నారు, మొత్తానికి ఇంతమంది మద్దతిస్తుంటే కూడా నువ్వు ముందుకు ఎందుకు తీసుకెళ్తలేవా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా ఇది. తెలంగాణ మోడల్ బెస్ట్, BC SC ST వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలి, జనాభా ఆధారంగా తగిన వాటా ఇవ్వాలి, దేశానికి ఆదర్శంగా కులగణన చేశాం, CWCలో సీఎం రేవంత్ రెడ్డి వివరణ, ప్రశంసించిన రాహుల్ గాంధీ. సో దానికి సంబంధించింది. స్థానిక పోరుకు
స్థానిక పోరుకు మున్ముందుకి అని చెప్పేసి మొత్తానికి స్థానిక పోరు అని చెప్పేసి అంటే ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించిన వార్త. స్థానిక ఎన్నికలకు ఇంకా ముందరికి వెళ్ళే లెక్కలు కూడా ఉన్నాయన్నట్టు దానికి సంబంధించింది. సీఎం రేవంత్ వ్యూహం బీసీల అండతోనే అడుగులు అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు. కులగణపైన కేంద్రం నిర్ణయంతో మారిన ఎత్తుగడ 42% రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వమే హామీ. దాంతోపాటు కేంద్రం తీర్మానం అందుకోసం ఇన్నాళ్ళు ఎన్నికలకు దూరం, స్థానిక ఎన్నికలకు దూరం పెట్టారు కదా ఆ లెక్కలు అన్నట్టు. ఇప్పుడు జనగణన వరకు ఆగితే స్థానిక సంస్థలు విలవిల, నిధులు లేక ఇబ్బందులు. సో మొత్తానికైతే ఇప్పటికే సంవత్సరంన్నర అయింది, ఇప్పుడు 2వ సంవత్సరం అన్నట్టు. ఇది ఓ రకంగా చెప్పాలంటే కంప్లీట్గా అయితే 2 సంవత్సరాల పాటు గ్రామాల వారిగా పెద్దగా నిధులు లేవు, అక్కడ ప్రజా సంక్షేమ పథకాలు లేవు అన్నట్టుగా. దాంతోపాటు అక్కడ ఈ యొక్క కార్యదర్శులు సర్పంచులు లేక ప్రత్యేక అధికారులను పెట్టారు, వాళ్ళు ఎక్కడ పోతారో కూడా తెలియదు. మొత్తానికి ఈ యొక్క పంచాయతీ సెక్రటరీలు మాత్రం విలవిలబోతున్నారు, ఎవరికి ఏం చేయలేక కూడా. అక్కడ బడ్జెట్ రిలీజ్ అవుతలేదు, దానివల్ల గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థల పోరు జరిగితేనే ముందుకు వెళ్తాయని చెప్పేసి ఇక్కడ లెక్క. అన్నిటికన్నా ఇక్కడ ఉన్నది క్లారిటీగా తీసుకుంటే మనం ఏడాదిగా అనేక రకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న స్థానిక ఎన్నికల వీలైనంత వరకు తొందరగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీల మద్దతు కోసం స్థానిక రిజర్వేషన్లు 42% పెంచి నిర్వహించేందుకు సిద్ధమైనప్పటికీ కేంద్రం తాజాగా కులగణనపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అది ఇప్పటికిప్పుడు మొత్తానికి తేలకపోవచ్చని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అంతవరకు ఆగితే స్థానిక సంస్థల్లో అభివృద్ధి నిలిచిపోతుందని చెప్పేసి, కేంద్రం నుంచి నిధులు రాకుండా పోతాయని చెప్పేసి ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. అందువల్ల పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా కులగణన ప్రక్రియను పూర్తి చేసిన ప్రజాప్రభుత్వం ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీల కులాలకు వాటాగా జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అని మిగతా 3వ పేపర్లు ఉంది. సో దానికి సంబంధించింది మొత్తానికైతే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఈ లెక్కలనే నడుస్తాయా, ఇక ముందు లెక్కలు నడుస్తాయి అంటే ఈ యొక్క సెప్టెంబర్ నవంబర్లో ఈ యొక్క జనగణన కులగణన జరిగితే అప్పుడు ప్రకటించే లెక్కలు అయితే ఈ యొక్క స్థానిక ఎన్నికలు మళ్ళీ లేట్ అవుతాయి. సో మొత్తానికి స్థానిక ఎన్నికలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయా, ముందరికి పెడతారా, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా, ఏ విధంగా వెళ్తారో అనేది కూడా చూడాల్సి ఉంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు గ్రూప్ 1 కేసు విచారణ వాయిదా అని చెప్పేసి నియామకాలపై స్టే పొడిగింపు, త్వరితగతిన విచారణ ముగించబోమని చెప్పేసి, దాంతోపాటు ఇది 1000 మందికి సంబంధించిన వ్యవహారం స్పష్టం చేసిన హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ వార్త. గ్రూప్ 1 సంబంధించిన కేసు. దాంతోపాటు క్రెడిట్ రాహుల్దే, కులగణన చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు. బిల్లుకు గవర్నర్ ఆమోదం, రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారు. ఆయనకు ధన్యవాదాలు చెప్పిన మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు. సో దాంతోపాటు బీసీ బిల్లు అవరోధాలు అని చెప్పేసి గవర్నర్ ఆమోదముద్ర అదొక్కటే సరిపోదు, రాష్ట్రపతి ఆమోదం కూడా తప్పనిసరి, 50% దాటొద్దని సుప్రీంకోర్టు చెప్తుంది. దాంతోపాటు 9వ షెడ్యూల్లో సవరణకు తప్పదు, తెలంగాణ ప్రతిపాదిక ఓకే. దాంతోపాటు ప్రతిపాదిక ఓకే అంటే ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్లు. అంటే ఇక్కడ ఉన్న ప్రతిపాదిక, తెలంగాణ జరిగిన ప్రతిపాదిక ఎట్లయిందో ఆ లెక్కలనే ఇతర రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయంట, తెలంగాణ జరిగినట్టు జరగాలని. ఆ విధంగా ఈ తేనెతుట్టెను కేంద్రం కదిలించకపోవచ్చు, బీహార్ దూకుడుకు సుప్రీం బ్రేక్ అని చెప్పేసి మొత్తానికైతే రేవంత్ ప్రభుత్వం వైఖరి ఏమిటి అని చెప్పేసి ఇక్కడ జరుగుతున్నది. నెక్స్ట్ ఏమిటి అంటే కేంద్రం జనగణ కులగణన ఏది చేస్తారో దాన్నే మళ్ళీ లిస్టులో ముందర పెట్టే లెక్కలు కూడా ఉంటాయి, ఎందుకంటే కేంద్రం నిర్ణయించింది జరుగుతుంది కదా కాబట్టి ఆ విధంగా. సో మొత్తానికి గవర్నర్ని కలవడం జరిగింది ఇక్కడ ఉన్న మన బీసీ నేతలు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ నో అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. మొత్తానికి ఆయన ముందుకే తీసుకురాలేరు, ఆయన బెయిల్ వేసి పెట్టుకున్నాడు, ముందస్తు బెయిల్ అక్కడ అది కొట్టేషన్ అన్నట్టు కోర్టు. సో దానికి సంబంధించిన వార్త. 10 రోజులుగా దెబ్బ మీద దెబ్బ, ఈదురుగాలు, వడగల తాడులు, అకాల వర్షాలతో అన్నదాతలకు కుదేలు అని చెప్పేసి మొత్తానికి పగలు రాత్రి తేడా లేకుండా దంచి కొడుతున్న వానలు 16 జిల్లాల్లో ప్రభావం, 20,000 ఎకరాల్లో తీవ్ర నష్టం. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో తడిసిముద్దైన ధాన్యం, తోటల్లో నేలరాలిన బొప్పాయి, మామిడి. 2 రోజులుగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో
వర్షాలు రైతులకు తీవ్ర నష్టం అని చెప్పేసి తీవ్ర నష్టం కష్టం అని చెప్పేసి మొత్తానికి ఈదురుగాలు ఎక్కువ వీస్తున్నాయి కదా. నిన్న మొన్న అయితే మొత్తానికి పండ్లు మొత్తం రాలిపోయినాయి, మామిడి పండ్లు అవి. దాంతోపాటు వడ్ల రైతులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు మొక్కజొన్న ఆ లెక్కల పక్కన పోతే ఈ రోడ్ల మీద మొత్తం పెద్ద పెద్ద చెట్లు మొత్తం కూలిపడి ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఇండ్ల మీద చెట్లు కూలిపడుతున్నాయి, పైకప్పులు లేచిపోతున్నాయి, రేకులు ఇట్లుంటే అట్లా బాగా ఇక్కట్లు అయిపోతున్నాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. కాళేశ్వరం క్లీన్ కానీ కాంగ్రెస్ బురద జల్లుతుందని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. నీటి లభ్యత కోసమే మేడిగడ్డకు మార్పు, 100 ఏళ్ల భవిష్యత్తు కోసం ప్రాజెక్టు రూపకల్పన, 50 ఏళ్ల తర్వాత కరువొచ్చిన తట్టుకునేలా రిజర్వాయర్లు. సాగునీటి రంగంలో సీఎం రేవంత్ అవగాహన. సాగునీటి రంగంపై సీఎం రేవంత్కు అవగాహన లేదు. బనకచెర్ల తెలంగాణకు నష్టం. త్రిశంకులో ఎస్ఎల్బీసీ అని చెప్పేసి దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు వక్రీకరణ వివరణ పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అప్పుడు ఆంధ్రాకు ఫుల్గా సపోర్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ, ఆ విషయం అందరు తెలుసు. కానీ ఇప్పుడున్న ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది? అప్పుడున్న ఇరిగేషన్ శాఖ ఇందులో తప్పులు వెతుకుతుంది. అప్పుడు తప్పులు చేసి మరి ఇప్పుడు తప్పులు వెతుకుతుంది. మరి ఇప్పుడున్న ఇరిగేషన్ శాఖ కూడా కామ్ డౌన్ చూసుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మొత్తానికి కాళేశ్వరం క్లీన్గా ఉంది అని చెప్పేసి మాత్రం హరీష్ రావు గారు చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు వడగాడ్పులపై అప్రమత్తం. వడగాడ్పులు మృతులకు పరిహారం 4 లక్షలు అని చెప్పేసి మొత్తానికి ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తున్నారు ఇక్కడున్న ప్రభుత్వం. 50,000 నుంచి పెంపు. బాధిత కుటుంబాలకు వెనువెంటనే ఎక్స్గ్రేషియా. దాంతోపాటు అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ ఏర్పాట్లు అని చెప్పేసి కూలి పనులకు వెళ్ళేవారిని ఆదుకోవాలి. ఆ విధంగా కార్యాచరణ అని చెప్పేసి 12 విభాగాలుగా అధికారులతో మంత్రి పొంగులేటి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వడగడుపులకు అప్రమత్తం ఉన్నారు కదా, వాళ్ళ యొక్క వడగొట్టి చచ్చిపోయేటోళ్లకు కొంచెం సపోర్ట్గా ప్రభుత్వం నిలుస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త ఇది. మొత్తానికైతే ఔరాలో వచ్చేసి అమరావతి స్వర్ణాంధ్రకు మెట్లెక్కుతుంది అన్నట్టు. అమరావతి ఒక నగరం కాదు, ఓ శక్తి అని చెప్పేసి నరేంద్ర మోడీ అన్నాడు. ఆ విధంగా ఎక్కుతుంది అన్నట్టు. సో ఇది వార్త. మొత్తానికైతే ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఇది మొత్తానికైతే వర్ష బీభత్సం మొత్తానికి రైతుల మీద బాగా ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా ఈ యొక్క పాకిస్తాన్ తోటి యుద్ధం ఒక రకంగా, దాంతోపాటు ఈ యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ లెక్కల ఇక్కడ అమరావతికి పునర్ప్రారంభం జరుగుతుంది. సో ఆ విధంగానే ఇక్కడ ఉన్న కులగణన లెక్కల కూడా జనగణన కులగణన దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ విధంగా ఇక్కడ ఉన్న ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయన్నట్టు. సో దాంతోపాటు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి T9 న్యూస్. ఇక్కడ నుంచి T9 న్యూస్లో ఈవినింగ్ న్యూస్, మార్నింగ్ న్యూస్ ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మీకు ఇకపైన ఇబ్బందులు రావు. ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చినా అని ఖచ్చితంగా నిలదొక్కునేటట్లుగా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి మీకు దాంతోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.